హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం ఆమె ఓ ధీరా అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. మరి మనం పత్రికలు, టీవీల్లో మహిళల గురించి ఎన్నో స్ఫూర్తినిచ్చే కథనాలు చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. వాళ్ళనే ధీరలుగాను భావిస్తాం. కానీ మనసు పెట్టి చూడాలి కానీ మన చుట్టూ కూడా అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు కదా. మరి అమ్మ, అత్తయ్య, అమ్మమ్మ, నానమ్మ, పిన్ని, పెద్దమ్మ, ఇంట్లో పనిచేసే అమ్మాయి, ఇలా 126 మంది నిజ జీవిత కథల సంకలనమే ధీర. అంటే అలా 126 మంది జీవితాల గురించి రాసిన ఆ పుస్తకం పేరే ధీర అన్నమాట. వీళ్ళంతా మన చుట్టూ కనిపించే సాధారణ మహిళలు. పిల్లల మీద ప్రేమ, కుటుంబం పట్ల బాధ్యతతో కష్టాల కడలిని ఇష్టంగా ఈదుతుంటారు. వాళ్ళలోని ఆత్మవిశ్వాసాన్ని, త్యాగాన్ని, ధైర్యాన్ని, శ్రమని ప్రశంసించడం, గౌరవించడం సరికదా. మరి ఏం చేస్తున్నారు? కనీసం గుర్తించడం లేదు. కానీ ఒక్కసారి వాళ్ళని దగ్గరగా గమనించామనుకోండి, వీళ్ళు కదా నిజమైన ధీరలు అని అనిపించక మానదనమాట. ఈ కథలోని మహిళలు ఎవ్వరూ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవలేదు, కౌన్సిలింగులు తీసుకోలేదు. పరిస్థితులే వాళ్ళకి అన్నీ నేర్పించేశాయి, మొండి ధైర్యాన్ని ఇచ్చాయి. ఒంటి చేత్తో 10 మంది పిల్లల్ని పెంచి వాళ్ళని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దినారు ఒక విజేత ఒకరు. జమీందారీ కుటుంబంలో అల్లారు ముద్దుగా పెరిగి అత్తవారింట్లో ఆర్థిక కష్టాలు అనుభవిస్తూనే పిల్లల్ని చదివించిన ధీర మరొకరు. చెబితే వద్దంటారని భర్తకు చెప్పకుండానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ధీర ఇంకొకరు. చూడండి, ఇలా ఎంతోమంది స్త్రీలు. వీళ్లే కాదు, బట్టలు తికిన భూదేవిని అమ్మమ్మగా భావించిన చందు, పని అమ్మాయికి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన చేసిన సీత లాంటి ప్రేమమూర్తులు, కాలిన గాయాలతోనే అందాల పోటీల్లో పాల్గొన్న అపర్ణ లాంటి ధైర్యశీలురు. చూడండి, వాళ్ళు ఎంత ధైర్యంగా అంటే అంత గొప్పవాళ్ళు. ఇలా ఎందరో నిజమైన ధీరలు మనకు కనిపిస్తారు. వాళ్ళ జీవితాలకి వాళ్లే సీఈఓలు. కొన్ని కథలు కాదు, జీవితాలు కంట నీరు పెట్టిస్తాయి, మరికొన్ని స్ఫూర్తిని రగిలిస్తాయి. 40 ఏళ్ల క్రితం స్త్రీల పరిస్థితి ఇంత దారుణమా అనిపిస్తుంది. భర్త కొట్టినా, పరాయి స్త్రీలతో తిరిగినా, పిల్లల కోసం అన్నీ దిగమింగుకొని ఏమీ తెలియనట్లే అతగాడికి ఎన్నో సేవలు చేస్తూ పిల్లల్ని పెంచి ఆమె గుండె ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆ రోజుల్ని తలుచుకుంటేనే నేటితరం ఎంతో అదృష్టవంతులనే చెప్పాలి. పిల్లల భవిష్యత్తు, కుటుంబ శ్రేయస్సు కోసం ఆత్మవిశ్వాసంతో ఆమె చేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని గొప్పదే అని చెప్పాలనుకొని సంపాదకత్వం వహించి జ్యోతి వలబోజు చేసిన ఈ కొత్త ఆలోచన ప్రశంసనీయం. అంటే అలా ఎంతోమంది మహిళలు ముందడుగు వేస్తూ ఉన్నారు. వాళ్ళందరి గురించి తను ఒక పుస్తకంలాగా సంపాదకత్వం వహించారు. జ్యోతి వలబోజు అనే ఆమె అలాంటి ఆలోచన రావడమే ఎంతో ప్రశంసనీయం కదా ఫ్రెండ్స్. ఆమె అడిగిందే తడువుగా దేశ విదేశాల్లో ఉన్న 100కి పైగా రచయిత్రులు, గృహిణులు, ఉద్యోగినులు తమ జీవితాలను, అనుభవాలను కథలుగా మలిచేందుకు ప్రయత్నించడం నిజంగా ఎంతో గొప్పది కదా ఫ్రెండ్స్, అభినందనీయం. ఒక్కటి మాత్రం నిజం, మాతృస్వామ్య వ్యవస్థ ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఈ కథలన్నీ చదివితే కుటుంబాల్ని, సమాజాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని వెనకనో పక్కనో ఉండి నడిపించేది అప్పుడు ఇప్పుడు కూడా మహిళే అని మనకు తప్పక అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మరి ఎంతో చక్కగా ఒక పుస్తకం రూపంలో ప్రతి ఒక్కరి గాథను రాసిన, సంపాదకత్వం వహించిన ఆమెకు, జ్యోతి గారికి ధన్యవాదాలు. అలాగే మరి మన మాస్టర్స్ చక్కగా ధ్యానం చేయాలి. ధ్యానం చేసే పద్ధతి ఏమిటి? సుఖాసనంలో కూర్చోవాలి, చేతులు 2 వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు 2 సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్.